ప్రియులారా, మోసపోకూడదు. పిల్లల్ని ఎటు చేస్తున్నారు, ఎటు తీసుకెళ్తున్నారు? తల్లి ప్రభావం ఎక్కువ పడుతుంది. నువ్వు ఏదైతే అభ్యాసం కలిగి ఉంటావో నీ పిల్లలు అదే నేర్చుకుంటారు. కనుక మనం మోసపోకూడదు, సాతాను చేత మోసగింపబడకూడదు. పిల్లల్ని ఏ విధంగా పెంచాలో, వాళ్ళకి ఎంతవరకు బాధ్యతలు నెరవేర్చాలో, వాళ్ళకి ఏ అనుభవాలు రుచి చూపించాలో. ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఇస్తే గొప్పడవుతాడు, పాడైపోతాడు. వాడికి అనుభవాలు, కష్టాలు నేర్పాలి. తండ్రి ఎంత కష్టపడుతున్నాడో తల్లి కథలు కథలుగా చెప్పాలి. బుద్ధి కలిగిన తల్లి అయితే తన తండ్రి, కొంతమంది తండ్రులు ఉంటారులే పనికి మాలినోళ్ళు, భార్యని పిల్లల్ని వదిలిపెట్టి తిరిగే రకాలు. అటు బాధ్యత పట్టించుకోడాడు. కొంతమంది ఉంటారు అట్లాంటి దరిద్రులు. అందరినీ కాదండోయ్, అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను తిట్టుకోవాకండి. దేవునికి స్తోత్రం. దరిద్రులేగా మరి. ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడని ఉంది. గూడు వదిలేసిన పక్షి దరిద్రపుదేగా. ఇల్లు వదిలి తిరిగేవాడు దరిద్రుడే అన్నట్టు. భార్య బిడ్డల బాధ్యతలు నిర్లక్ష్యం చేసి వాళ్ళకు జరిగించాల్సిన న్యాయం జరిగించకుండా తిరుగువాడు ఆ లెక్కలోకే వస్తాడు. దేవుని కోసం ఒకవేళ తప్పనిసరి దేవుని నిమిత్తం అయితే అందులో అడ్డు లేదు. దేవుని సేవకుడుగా ఒకవేళ ఉండి కొంతకాలం ఎడబాయాల్సి వస్తే అప్పుడు కూడా దైవజనుడు వాళ్ళకి జరిగించాల్సిన న్యాయం జరిగించే డివైడ్ కావాలి. కొన్నిసార్లు త్యాగం కొద్దీ అత్యవసరాన్ని బట్టి ఒకవేళ వెళ్ళినా తిరిగి న్యాయం చేయగలుగుతాడు దేవుని సంబంధం అయితే. భార్య భర్తను గురించి పిల్లలకు చెప్పాలి. మీ నాన్న ఇంత కష్టపడుతున్నాడు, ఆయన శ్రమ ఇలాంటిది, ఆయన బాధ ఇలాంటిది, ఆయన ప్రయాస ఇలాంటిది. నాన్నను అర్థం చేసుకో, నాన్న శ్రమను చూడు, నాన్న కష్టం చూడు, ఎంత బాధపడుతున్నాడో చూడు. నాకు ఏడుపు వస్తుంది మీ నాన్న చూస్తుంటే. ఒకప్పుడు అలా లేడు మీ నాన్న, ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది, నీకేం బాధ్యతలు పట్టట్లేదు. మీ నాన్న రెక్క ఒక ఆదరు కావాలి. నువ్వు పైసలు వస్తున్నాయి కదా అని ఎట్లా పడితే అట్లా ఉంటున్నా. జాగ్రత్త, నీకు పాపం తగిలిద్ది నాయన. కన్న తండ్రి కష్టాన్ని గుర్తించు. వెళ్ళు, మీ నాన్న కష్టపడే దగ్గరికి వెళ్ళు, ఆఫీస్ దగ్గరికి వెళ్ళు, ఉద్యోగం చేసే దగ్గరికి, కంపెనీ దగ్గరికి, పనిచేసే దగ్గరికి వెళ్ళి చూడరా. కొడుకులకు కానీ కూతుళ్ళకు కానీ నేర్పాల్సిన అనుభవాలు. తన తండ్రి ఎంత శ్రమ పడితే పైసలు వచ్చిందో తల్లి నేర్పాలి, చెప్పాలి. ఆయన శ్రమ గురించి, కష్టం గురించి పిల్లలకు చెప్పాలి. వాళ్ళ కళ్ళు చెమర్చాలి. ఆ విధంగా చెప్పాలి తల్లి. పిల్లల్ని ఒక బాధ్యతలో, ఒక శ్రమానుభవంలో పెంచి దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేయి. దేవునితో వాళ్ళు కలుసుకునే